కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు మానుకోండి. చంద్రగిరి జనసేన నాయకులు గోపీనాథ్ రాయల్. గత కొంతకాలంగా వైసీపీ నాయకులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రగిరి జనసేన పార్టీ సీనియర్ నాయకులు గోపీనాథ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుల ఆధ్వర్యంలో గంగుడుపల్లి పంచాయతీలో రేషన్ బియ్యం పంపిణీపై ప్రజల్ని వివరణ అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి నెల 9వ తేదీ నుండి 13వ తేదీ లోపల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారని గోపీనాథ్ రాయల్ తెలిపారు. పార్టీలకి అతీతంగా సొంత ఖర్చులతో పేదలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేస్తే తప్పులేదని, కానీ ఎన్డీఏ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేయడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ప్రతినిత్యం పోరాడమే జనసేన పార్టీ సిద్ధాంతమని ఆయన తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్న అభివృద్ధిని తప్పుదారి పట్టించేందుకు వైసీపీ నాయకుడు చేస్తున్న కుట్రల్ని తిప్పికొడతామని వారు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చంద్రగిరి నియోజకవర్గం జనసేన పార్టీ గోపీరాయల్ నా పేరు. నిన్న ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, రేషన్ బియ్యం గురించి సరిగ్గా పంపిణీ చేయట్లేదు అనేసి గంగుడుపల్లి పంచాయతీలో. దాని గురించి మేము కొంచెం విషయాలు తెలుసుకుందాం అనేసి గంగుడుపల్లిలో ఎస్సీ కాలనీకి విచారించగా అక్కడ ప్రతి నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు లోపల వేస్తారు అనేసి ఒక ప్రచారం జరిగింది. అందుకనే నేను కూడా అక్కడ వెళ్ళి అడిగాను నేను గ్రామస్తుల్ని ఎస్సీ కాలనీలో. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ 7వ తేదీ నుండి 12వ తారీఖు లోపల లేదా 13వ తారీఖు లోపల వేస్తారండి. ఎందుకంటే ఇక్కడ 5 పంచాయతీలు అంటే దగ్గర దగ్గర 2 పంచాయతీలు 5 గ్రామాల్లో పంపిణీ చేసేది ఒక రేషన్ వాళ్ళే వెహికల్. ఫస్ట్ నాగల చెరువు, తర్వాత మల్లాయపల్లి, దోర్నగంబాల, మడపంపల్లి, లాస్ట్లో గంగుడుపల్లి, మళ్ళీ బోనాకాలవ అనేది మొత్తం 6 ఊర్లకి ఒకతనే సప్లై చేయాలి. కాబట్టి ఏమిటంటే వాళ్ళు ఒక్కొక్క ఊరికి 2 రోజులు 3 రోజులు పడుతుంది అనమాట. ఇది పంచుకుంటూ వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒక్కొక్క గ్రామంలో 500 గడపలు ఉంటాయి, కొన్ని గ్రామాల్లో 200 ఉన్నాయి. ఇప్పుడు గంగుడుపల్లి విషయం ఎత్తుకుంటే 70 గడపలు ఎస్సీ కాలనీ ఉన్నాయి. అక్కడికి వెళ్ళే కొద్దికి లేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మేము అక్కడ పోయి విచారించాము. ఇప్పుడే కాదంటే గతంలో నుంచి కూడా అక్కడ ప్రతి నెల 9వ తారీఖు నుండి 12వ తారీఖు 13వ తారీఖు వరకు ఇస్తుంటారు అనమాట. ఇది కావాల్సిందిగానే ఏమిటంటే ఇది కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి వైసీపీకి సంబంధించిన సర్పంచులు కుట్రపూరిత రాజకీయాల కోసం చేస్తున్నారు. ఇవన్నీ నిందలు వేయడానికి చూస్తున్నారు. ఇది కాబట్టి ఇది తప్పుడు వార్త అండి. బియ్యం ఇచ్చింది ఇక్కడేమా బియ్యం ఇచ్చిందా? 10 కేజీలు ఇచ్చినారు చూడండి. తీసుకున్నారా? రేషన్ షాప్లో రావడం లేదు బియ్యం మామూలుగా మామూలుగా ఎన్నో తేదీ నుండి ఎన్నో తేదీ వేసేది? 10 నుండి 13, 14 లోపల ఇచ్చేస్తారు. నిన్న బియ్యం ఇచ్చినారా? మీకు ఇచ్చినారా బియ్యం రేషన్లా? ఎన్నో తేదీ మామూలుగా ఇచ్చేది? 10, 11వ తేదీ అటు ఇచ్చేస్తారా? ప్రతి నెల అంతేనా ఇచ్చేదా? అదే 10వ తేదీ ఎన్నో తేదీ? వ్యానే వస్తుంది అది. మీరు ఇక్కడమ్మా ఎస్సీ కాలనీ. నిన్న బియ్యం తీసుకున్నారా? ఎన్ని కేజీలు ఇచ్చినారమ్మా నిన్న? ప్రతి నెల అంటే వ్యాన్ వచ్చి ఇస్తుందా? నిన్నకే సార్ వ్యాన్ వచ్చింది. ముందు వ్యాన్ లేకుండా మేము అడిగి వేసుకుంటా ఉన్నాము. మేము వచ్చి వేసుకుంటారు, ఒకరు రాకుండా ఉంటారు కదా సార్. ఎన్నో నేను చెప్పేది మామూలుగా ఎన్నో తేదీ వస్తుంది మనకి ఇచ్చేది? 10వ తేదీ పైన వేస్తున్నారు సార్ మాకు. 10వ తేదీ నుండి 15వ తేదీ లోపల ఇస్తాంటారు. లోపల 18వ తేదీ 20వ తేదీ దాకా కూడా వేస్తానే ఉన్నారు. ఉండేది ఒక 70 ఇల్లులు ఉంటాయి, 2 రోజులు అయిపోతాయి కదమ్మా. అంతా వేయాలి కదా సార్. మనం ఇక్కడికే వేయరు కదా, ఊర్లో వేస్తారు, ఎర్రగుంట్లో వేస్తారు. మా మాలపల్లి 10వ తేదీ పైన వచ్చేది. 10వ తేదీ పైన వస్తున్నారు అంటే మాకు లేని వాళ్ళు మేము కూలి చేసుకుంటేనే మాకు జరుగుతుంది. అవునులే. మాకు ఎట్లా 1వ తేదీ 2వ తేదీ అట్లా వేస్తే మాకు సరిపోతుంది అనుకో. బియ్యం లేక మేము అల్లాడుతూ ఉన్నాము. మామూలుగా వచ్చేది 10వ తేదీ పైన. 15వ తేదీ కూడా పైన కూడా వేస్తాం ఒక్కోసారి. మా నిన్న బియ్యం ఇక్కడ ఇచ్చిందా? అక్కడ సార్ మామూలుగా ఎన్నో తేదీ ఇక్కడ ఇచ్చారు బియ్యం? అదే 10వ తేదీ పైన అట్లా 15వ తేదీ కూడా అట్లా ఇస్తా ఉన్నారు సార్. 10వ తేదీ నుండి 15వ తేదీ మధ్యలో ఇచ్చేది. అక్కడ మలైపల్లి, మడపంపల్లి, దోర్నగమ్మలు వేసేసి మలైపల్లి వేస్తారు, దోర్నగమ్మలు వేసేసి ఇక్కడ వేస్తారు. ఒక నెల ఇక్కడ వేసేసి అక్కడ వేస్తారు. అటు ఇటు 15వ తేదీ లోపల అయితే వేస్తారు అందరికి.
మామూలుగా 10వ తేదీ పైన. అంటే అక్కడ ఒక్కొక్క రోజు నాలుగు రోజుల 5 రోజులు అట్ట ఏనోళ్ళు వేసేవాళ్ళు ఉంటారు కాబట్టి వేసుకున్న తర్వాత ఇక్కడ వేస్తారు. లేదు ఒక నెలలో ఇక్కడే బియ్యం ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఉంటే ఇక్కడనే కూడా ఇక్కడ వేసేసి మళ్ళీ అట్లా పోతాం. ప్రతి నెల అయితే వేస్తాను. ఎప్పుడు వేస్తారు సార్. సరే మామూలుగా ఇచ్చేది 10వ తేదీ పైన అంట కదమ్మా బియ్యం ఇచ్చేదా? అదే ఈ నెల ఇయలేదనేసి న్యూస్ వస్తే దానివల్ల వచ్చింది. అంతే 2 రోజులు అయిపోతుంది కదా ఊరంతా. సరే ఇప్పుడు సర్పంచ్ ఆయన తెచ్చిచ్చినారా మీరు పోయి అడిగి? ఏడేనా? అదే 10 కేజీలు ఇచ్చినాడు అనేసి షాపులో మామూలుగా ఇస్తారు కదా, వాళ్ళు ఈగిపోతే మీరు పోయేసి వీళ్ళని అడిగినారంట సర్పంచ్ని. అప్పుడు సర్పంచ్ ఇచ్చినాడంట. వార్తలు ఆ మాదిరి వచ్చినాయి దానివల్ల. ఒకరోజు అటు ఇటు అయినా కూడా వస్తుంది, ప్రతి నెల వస్తున్నది కదా రేషన్.